ఈ దినం పాటల ఆరాధనని మరి పాస్టర్ గారు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. పాస్టర్ స్టీఫెన్ గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్లో ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, సిపిఎఫ్ విజయనగరం సహవాస కేంద్రంలో ఈ సాయంకాలం మీరు ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తుని జన్మ గురించినటువంటి కార్యక్రమం పాటలతోనూ సంగీతములతోనూ వాయిద్యములతోనూ మిమ్మల్ని స్తుతించే ఈ ఆరాధనా కార్యక్రమాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధనలో మీరు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని యావత్తు ఆదరించేంత వరకు క్రమమైన పద్ధతిలో మీ మహిమార్థమై జరుగునట్లుగా మీ కృపమెంటుగా దయచేయండి. రాక కొంత అంతరాయం కలిగిన విషయం బట్టి మా ప్రియులు వచ్చిచుండగా సేవకులు ఇంకా అనేకులు పెద్దలు రావలసి ఉండగా క్షేమముగా మీరు తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వాక్య సందేశాన్ని ఇవ్వనున్నటువంటి మీ దాసుని బలపరచండి, కృప చూపించండి. అనేక మంది విగ్రహారాధకులు ఇతరులు అన్యులు ఆహ్వానించబడ్డారు. ప్రభా వారి హృదయాలను ప్రత్యేకించి మీరు సిద్ధపరిచి తెరిచి ప్రభా మీ కార్యాలు జరిగించండి. వారి హృదయంలో మీ వాక్యము నాటునట్లు ప్రభా కృప చూపించండి. ఆనాడు పేతురు ప్రార్థన చేసే మాట్లాడుతుండగా ఉపన్యాసం చేయగా అనేకుల హృదయంలో మీ వాక్యమును పేతురు ప్రసంగమేని అనేకులు వారి హృదయంలో గుచ్చుకొని అయిలారా మేము రక్షణ పొందడానికి ఏం చెయ్యాలని అడిగారు. ఆ రీతిగా ప్రభా మీ సేవకులను మాట్లాడుతుండగా వచ్చిన అన్యులు విగ్రహారాధకులు అనేకులు ప్రభా వారి హృదయాలు తెరవబడి వారు గ్రహించుకొని అటువంటి కేకలే మాటలే పలకటానికి మీ కృపమెంటుగా దాయించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు యావత్తు మీరు పొందమని ఈ కార్యక్రమం యావత్తు ఆదరించేంత వరకు మీ మహిమార్థమై జరిగినట్లుగా కృప చూపించండి. అలాగే చిన్నపిల్లల యొక్క కార్యక్రమాలు, పెద్దల యొక్క కార్యక్రమాలు అన్నిటిలో మీరుండి మహిమ పొందండి. తర్వాత జరిగే ఏర్పాట్లలో మీరుండి సమస్త ఘనత మహిమ ప్రభావములు యావత్తు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు అలవాట్లు విజయనగరం వేశారు, విశాఖపట్నం క్యారల్స్ది పాటల ఆరాధన. అయితే ఈ పాటల ఆరాధన ఎప్పుడు ప్రారంభమైందంటే యేసుక్రీస్తు జన్మించిన దినమే ప్రారంభమైంది. ఆ దినాన్న పరలోకం నుండి దూతలు వచ్చి అందరికీ ప్రకటించారు. ఇక్కడ రాయబడిన మాట ఆ పాటలో భాగమే ఇక్కడ రాశారు. మీకు రక్షకుడు, మీ అందరికీ రక్షకుడు, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడని ఆ పాటని వారు పాడారు. ఈ సమయంలో క్రైస్తవ ప్రార్థన సహవాసం విశాఖపట్నము చెందిన కొయర్ వారు ఉన్నారు మన మధ్య. వారు వచ్చి కొన్ని పాటల ద్వారా ఈ సందేశాన్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. దయచేసి త్వరగా చెప్తున్నప్పుడు మీరు వచ్చి మీరు పాలు పొందాలని మనవి చేస్తున్నాం. కొయర్ వారు వచ్చి పాటల ద్వారా, కాబట్టి పాటల్లో రాగం తెలియకపోయినా ఆ పదాలు మనం చూడాలని ఇటువైపు 2 డిస్ప్లే పెట్టాము. మీరు ఆ పదాలని చూడాలని, దాని అర్థాన్ని మీరు తెలుసుకోవాలని ఈ సైడ్లో ఆ పాటలు మీకు వేయబడుతుంది. కాబట్టి మీరు మీరు కూడా అది చూడాలని మనవి చేస్తున్నాం. క్రైస్తవ ప్రార్థన సహవాసం విశాఖపట్నం కేంద్రంలో ఉన్న క్వైర్ వారి తరఫున మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆయన పుట్టుక గురించి, ఆయన మాదిరికరమైన జీవితం గురించి, తండ్రి ఉద్దేశంని ఆయన ఎలాగా ఈ లోకంలో నెరవేర్చారని
పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలని ఆశపడుతున్నాము. ఈ సమయంలో మరి దేవుని నామానికే మహిమ కలగాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ నిజమైన సమాధానం కొరకు అనేక విధాలుగా వెతుకుచున్నారు. ఈ ప్రస్తుత దినాల్లో కుటుంబాలలో అలాగే సమాజంలో కూడా సమాధానం లేని పరిస్థితి. శుభవార్త ఏంటంటే నిజమైన సమాధానం తీసుకురావడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. మనుష్యులను పాపము నుండి విడిపించి రక్షించుటకు ఆయనే మనిషిగా కన్యక అయిన మరియ గర్భమందు దావీదు పట్టణంలో జన్మించారు. ఆయన ఎంతగానో మనలను ప్రేమించారు. అందుకే సరియైన మార్గములో మనలను నడిపించుటకు ఆయనే దిగివచ్చారు.
తార ఉదయించే క్రీస్తు దావీదు పురమందున జన్మించి యేసు జన్మించి వెలుగుంది ఒక దివ్య తార ఉదయించి క్రీస్తు ఉదయించి దావీదు పురమందున సర్వోన్నతమైన స్థలములో దేవునికి
చెప్తుంది, యేసుక్రీస్తు తనకున్న మహిమను అంతటినీ విడిచిపెట్టి ఈ లోకంలో ఒక పశువుల పాకలో జన్మించారు. మన మీద ఉన్న శాపం అంతటినీ కొట్టివేసి ఈ భూలోకంలో మరియు పరలోకంలో మనం ఆశీర్వాదం పొందుకొనుటకు ఆయన మార్గమై ఉన్నారు. రహీములు పశుల పాకలు మరియవడిలో దైవతనయుడు మానవునిగా పుడమిపైన అవతరించెను రక్షకునిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. వెలుగు కోసం వెతుకులాడుచు పరితపించే ప్రాణకోటికి ఒక తార కదలి వచ్చెను, దివ్య తేజము అనుగ్రహించెను. వెలుగు కోసం వెతుకులాడుచు పరితపించే ప్రాణకోటికి ఒక తార కదలి వచ్చెను, దివ్య తేజము అనుగ్రహించెను. బెత్లెహేములో పశుల పాకలు మరియవుడిలో దైవతనయుడు మానవునిగా పుడమిపైన అవతరించెను రక్షకునిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపమంతయు పరిహరించెను, శాపమంతయు సంహరించెను, శాంతి నీకు అనుగ్రహించెను, పరమునకు నిన్ను చేర్చును. పాపమంతయు పరిహరించెను, శాపమంతయు సంహరించెను, శాంతి నీకు అనుగ్రహించెను, పరమునకు నిన్ను చేర్చును. బెత్లెహేములో పశుల పాకలు మరియవుడిలో దైవతనయుడు మానవునిగా పుడమిపైన అవతరించెను రక్షకునిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు జన్మను గురించి పాట రూపంలో పాట ద్వారా మనకు తెలియపరిచిన కోయర్ వారికి వందనాలు. ఈ సమయంలో మన మధ్య పురుషులు ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మేము కూడా యేసుక్రీస్తు పుట్టుకని పాట ద్వారా మేము కూడా తెలియపరుస్తామని చెప్పారు. వారికి అవకాశం ఇవ్వబడుతుంది. వారు వచ్చి
క్రీస్తు ప్రభు పుట్టుకని ఈ పాట ద్వారా తెలియపరుస్తారు. వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా, యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా, యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక తారను గమనించి బెత్లెహేమునకు పయనించి, జ్ఞానులు తారను గమనించి బెత్లెహేమునకు పయనించి, శిశువును కని సంతోషించి మొక్కిరి కానుకలర్పించి, శిశువును కని సంతోషించి మొక్కిరి కానుకలర్పించి, మొక్కిరి కానుకలర్పించి. అంబర వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా, యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక పరమును తొలగించి, హృదయపు దీపము వెలిగించి, అంధకారమును తొలగించి, హృదయపు దీపము వెలిగించి, వాక్యమిల నిజ తారకల నడుపును మార్గము బోధించి, వాక్యమిల నిజ తారకల నడుపును మార్గము బోధించి, నడుపును మార్గము బోధించి. అంబర వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా, యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక జగతికి యేసును చూపించి, జనులకు రక్షణ చాటించి, జగతికి యేసును చూపించి, జనులకు రక్షణ చాటించి, అది క్రైస్తవుడొక తారకల నిలవాలి వెలుగును పంచి, ప్రతి క్రైస్తవుడొక తారకల నిలవాలి వెలుగును పంచి, నిలవాలి వెలుగును పంచి. అంబర వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా, యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక. మరొక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత మనం ఒక చిన్న నాటికని మనం చూడబోతున్నాము. నాటిక కొరకు నాటికలో ఉన్నవారు మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాం. కొయర్ వారు ఒక పాట పాడతారు. ఆ పాట అయిన తర్వాత చిన్న నాటిక. ఈ మానవ జీవితం అంతా ఎంతో చీకటితో నిండి ఉంది. ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతుకుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ప్రతి మనుషుని వెలిగించుటకు యేసుక్రీస్తు వచ్చారు. ఆయన నేనే లోకమునకు వెలుగు అని చెప్పి ఉన్నారు. మన దుఃఖమును సంతోషముగా మార్చుటకు వచ్చారు. ఆయన మనుష్య కుమారునిగా వచ్చి మన పాపములను ఆయన మీద వేసుకొని సిలువలో మరణించి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళారు.
కానీ ఆయన మరలా రారాజుగా రాబోతున్నారు. ఈ దినము ఆయనను మీరు అంగీకరిస్తే ఒకరోజు ఆయనతో పరలోకములో యుగయుగములు ఉంటారు. ఇప్పుడు సుదినం సర్వజనులకు అనే పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందాం. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి సుదినం
జగతికి ప్రభు యేసుని జననమనాడు వికసించెను మది నేడు ప్రభు యేసుని జననమనాడు వికసించెను మది నేడు సుదినం సర్వజనులకు సమగమం సర్వ జగతికి గారు సుదినము క్రైస్తవులు కాదండోయ్, ఎవరికండి? సర్వజనులకు అని పాట పాడారు. మీరు విన్నారో లేదో, ఈసారి మాత్రం ప్రశ్న వేస్తాను. మరి మీ ముఖాలు కొంతమంది తెలుస్తుంది, నాకు చూస్తున్నాను. నాటికి కనుక ప్రశ్న వేస్తాను, ఏం చూస్తున్నారు ఏంటి? ఎందుకంటే వారు కూడా ఏం చేయబోతున్నారు, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమికి వచ్చాడనే విషయాన్ని నాటిక ద్వారా వారు తెలియపరచడానికి ఒక చిన్న ప్రయత్నం. తక్కువ సమయంలో వారు మా సంఘ యవనస్తులు చిన్నపిల్లలు అందరూ కలిసి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని మీరు చూడాలి, అర్థాన్ని మీరు తెలుసుకోవాలని. అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. క్వశ్చన్లు వేస్తాను, ఏంటని మీరు జవాబు చెప్పాలి. ఈనాటికి యొక్క థీమ్ ఏంటంటే దారి చూపించే దేవుడు, మార్గం చూపించే దేవుడు అనే అంశం మీద వారు ఈ నాటికని వేయబోతున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు వర్క్ బేగా అయిపోయింది. ఏంటి డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావు? ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలాగుందో నీకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఏం చెప్పమంటావు? అవును, సిచ్యువేషన్ ఏం బాగాలేదు. సరే కానీ నువ్వెందుకు డల్గా ఉన్నావు? యాక్చువల్గా ఈరోజు హాస్పిటల్లో ఒక కేసు డీల్ చేసాం. ఆ కేసులో ఒక యవనస్తుడు నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, సరే కానీ ఈరోజు చనిపోయాడు కోవిడ్తో. అయ్యో, ఇంతకీ మీరు మీ స్టాఫ్ అంతా బాగానే ఉన్నారా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంతా మేము ఎలా చూసుకోవాలో అన్నీ మాకు తెలుసు. నేను ఒక సిటీలోని ది బెస్ట్ హాస్పిటల్లో నేను డాక్టర్గా చేస్తున్నాను. నేను అది కాదన్నయ్య, పరిస్థితి ఏం బాగాలే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. సర్లే, నాకు ఏం చేసుకోవాలో అన్నీ నాకు తెలుసు, కానీ ఓకే పర్వాలేదు. సరే అన్నయ్య, ఓకే అయితే. అరే అన్నయ్య, టైం అవుతుంది, ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏదోలా ఉందిరా ఒంట్లో, ఏమైందో ఏమైందిరా? తెలియట్లేదు. మొత్తం అంతా లోపల లో అయిపోయినట్టుంది, హెడేక్ వస్తుంది, ఏంటో అర్థం కావట్లేదురా. అవునా? సరే హాస్పిటల్కి వెళ్దామా ఒకసారి? అరే వద్దురా, హాస్పిటల్ ఏంటి? అది కాదురా, ఈ సిమ్టమ్స్ చూస్తుంటే భయం వేస్తుంది. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం పద. సరే పదైతే. సరే పద. నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రభా, నీవు నా కుటుంబాన్ని నన్ను రక్షించి కాపాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినము కూడా మీరే నడిపించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ డాడీ. డాడీ కాలేజ్కి వెళ్తున్నాం. అరే, మీరు బైబిల్ చదివారా? చదివాం డాడీ. ప్రేయర్ కూడా చేసుకున్నారా? చేసుకున్నాం డాడీ. సరే అయితే ఆగండి, మీ గురించి కాలేజ్కి వెళ్తున్నారు కదా, ప్రేయర్ చేస్తాను. సరే డాడీ, ప్రేయర్ చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వీరిద్దరు కాలేజీకి వెళ్తుండగా చదువుల్లో వారి ప్రయాణంలో మీరు వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే డాడీ, కాలేజ్కి వెళ్తాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అరే నాన్న, మీ బ్యాగ్స్లో అన్నీ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మమ్మీ. బాక్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మమ్మీ. ఓకే, అయితే జాగ్రత్తగా వెళ్ళరండి మరి. సరే మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ రా. అరే, హాయ్ డాడీ. హాయ్ రా. ఏంటి ఎంత త్వరగా వచ్చారు? అరే, మీకు క్లాసులు ఎలాగయ్యాయి?
క్లాసెస్ అయ్యాయి డాడీ, బాగానే అయ్యాయి. ఏంట్రా నువ్వు ఇంత డల్గా ఉన్నవాడు అంత యాక్టివ్గా ఉన్నాడు, ఏమైందిరా మీ క్లాస్లోని? ఏం లే డాడీ, మా ఫ్రెండ్ తరుణ్ ఉన్నా కదా డాడీ, అవును. ఫ్యామిలీ పరిస్థితి అసలు ఏం బాగాలేదు. అరే ఏం చేశాడ్రా? వాళ్ళ ఇంట్లో అసలు మనశ్శాంతి అనేది లేదు డాడీ. ఓహో, వాళ్ళ డాడీ అంట రోజు తాగొచ్చి వాళ్ళ మమ్మీని కొడుతూ ఉంటాడంట డాడీ. అలా చేస్తున్నాడా వాళ్ళ డాడీ? అలానే సిగరెట్తో కొన్ని కాల్స్తాడంట డాడీ. ఎవడు, తరుణా? వాళ్ళ తరుణ్ డాడీ? వాళ్ళ ఫాదర్ డాడీ. ఓహో. తను ఒకప్పుడైతే క్లాస్లో ఫస్ట్ డాడీ, ఇప్పుడైతే ఎవరిచ్చారో తెలియదు, ఒక ఫోన్ తీసుకొస్తున్నాడు డాడీ. ఆ ఫోన్ తెచ్చి కాలేజ్లో పబ్జీ గట్రా ఆడుతున్నాడు డాడీ. అలా చేస్తున్నాడు వాడు? మనం చూడండి డాడీ ఎలా ఉన్నామో, దేవుడు మనతో ఉన్నాడు. అలానే మీరు ప్రేయర్ చేస్తారు, మనందరం ప్రేయర్ చేసుకుంటాం. మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నాము, అవును అవునురా. ఎంత సమాధానం ఉంది మన కుటుంబంలో. కానీ తను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది డాడీ. అరే నువ్వేం బాధపడద్దు వాడి గురించి. రేపు నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా, వాడు వెళ్ళేటప్పుడు నీతో పాటు వాడిని కూడా తీసుకునిరా మన ఇంటికి. వాడితో నేను మాట్లాడుతాను, నువ్వేం బాధపడకు వాడి గురించి. సరే డాడీ, సరే తీసుకొని వస్తాను తరుణ్ మన ఇంటికి. అరే నితీష్, ఎవరు? శామ్యుల్ రా. ఏ శామ్యుల్? ఏ శామ్యుల్, నేను మర్చిపోయావేంటి? శామ్యుల్ చెప్పరా. ఈ కరోనా లాక్డౌన్లో అలాగ కూర్చొని ఏం తోచక అందరికి ఫోన్ చేస్తున్నాను రా నేను. చెప్పు శామ్యుల్, ఎలా ఉన్నావు నువ్వు? బాగానే ఉన్నాను రా. బాగున్నావా? మీ అన్నయ్య పేరెంట్స్ అందరూ బాగున్నారా? మన్నీ కోసం అంటే మన్నీ నీకు తెలుసు కదరా. అవును తెలుసు. అంటే నిన్న మార్నింగే కోవిడ్ పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడరా. అయ్యో. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి త్వరగా రమ్మని చెప్పారా. అయ్యో అయ్యో, అది ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకటి చేయవచ్చురా నితీష్, నేను చెప్తాను, ఒకసారి వింటావా నువ్వు? ఏంటి? దేనికి? దేవుడు అనేవాడు ఉన్నాడురా, అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు దేవుడు. నువ్వు నమ్మితే ప్రేయర్ చేద్దాం, మీ అన్నీ బాగవుతాడు. శామ్యుయల్, నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి ఎప్పుడు చూడు దేవుడు దేవుడు ప్రార్థన చెప్తూనే ఉంటావురా. అవన్నీ చేయడానికి నాకు టైం లేదు. లేదురా, మీ అన్నీ హాస్పిటల్కి బాగవుతాడు. వెళ్ళాలి శామ్యుయల్, మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. టైం అవుతుంది హాస్పిటల్కి. ఏంటిది? ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇదేంటి ఇలా ఉంది ఇక్కడ? ఇంతకీ ఇది ఎవరిచ్చారు? ఇది శామ్యుయల్ ఎప్పుడో ఇచ్చిన బుక్కే. ఇప్పుడే శామ్యుయల్ ఫోన్ చేసి దేవుడు ప్రార్థన అన్నాడు, అలాగే మీ అన్నయ్య కూడా స్వస్థత పొందుతాడు అన్నాడు. దేవుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాడని కూడా చెప్పాడు. ఇక్కడ కూడా అదే ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఏంటిది? సరే, ఎన్నో చేశాం కదా. శామ్యుయల్ చెప్పినట్టు ఏదో ఆ దేవుడికి, ఆ యేసు దేవుడికి మనం కూడా ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు, నువ్వే నిజమైన దేవుడు అయితే మా అన్నీని స్వస్థపరచు, మా అన్నీని బాగు చేయి. నువ్వే దేవుడు అని నేను నమ్ముకుంటాను. ఎలా అయినా నువ్వు మా అన్నీని స్వస్థపరిస్తే నేను మా కుటుంబం అందరం నిన్నే నమ్ముకుంటాం. సరే, టైం అవుతుంది, హాస్పిటల్. హాయ్ డాడీ, తరుణ్ వచ్చా డాడీ మన ఇంటికి. హాయ్ అంకుల్, ఎలాగున్నారు అంకుల్? నేను బాగున్నాను. తరుణ్ నువ్వెలాగున్నావు? చాలా కాలం అయింది నిన్ను చూసి. బాగున్నాను అంకుల్. రా తరుణ్, కూర్చో. పర్లేదు అంకుల్, పర్లేదు. అరే కూర్చోరా. ఏంటి తరుణ్ చాలా డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటారు అంకుల్, రోజు మా డాడీ వచ్చి తాగేసి మా మమ్మీని కొడుతున్నారు అంకుల్. దానివల్ల ఇంట్లో అసలు మనశ్శాంతే లేదు అంకుల్. అలాగా?
దానివల్ల నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడా పోయింది అంకుల్. అరే తరుణ్, నీకు ఒక వ్యక్తి కథ చెప్తాను, వింటావా? చెప్పండి అంకుల్, వింటాను. ఒక వ్యక్తి ఉండేవాడు రా, బాగా తాగేవాడు, బాగా సిగరెట్లు కాల్చేవాడు. దానివల్ల ఏమైందంటే శరీరంలో అవయవాలన్నీ పాడైపోయాయి. అవునా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఈయన కానీ తాగినా సిగరెట్లు కాల్చినా. ఎవరు డాడీ? సేమ్ తరుణ్ ఫాదర్లో ఉన్నారు. అరే అరే వినరా, నేను చెప్తున్నాను కదా, ఒక 5 నిమిషాలు ఆగు, నీకు అర్థమవుతుంది మొత్తం అంతా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇంకోసారి సిగరెట్లు కాల్చినా మందు తాగినా చనిపోతారని చెప్పేశారా. అవునా? అయినా ఆ వ్యక్తి ఏం చేశాడంటే మానకుండా, ఎవరి మాట వినకుండా మరలా తాగడానికి వెళ్ళాడురా. వెళ్తుండగా ముందు షాపు నుంచి రోడ్డు దాటుతుండగా ఒక లారీ వచ్చి సడన్గా ఒక వ్యక్తిని కాపాడాడు. ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని. అవునా? ఆ వ్యక్తి వచ్చి ఆయన్ని అడిగారు, ఏంటి మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే మా ఇల్లు ఎక్కడనేనండి అని చెప్పాడు. ఆయన్ని జాగ్రత్తగా ఆ ఇంటికి దిగబెట్టి, ఏంటి నేను మరలా మీ ఇంటికి రేపు వస్తానని చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు గురించి చెప్పాడు ఆయనకి. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు అంకుల్? యేసుక్రీస్తు ప్రతి వ్యసనం నుండి, ప్రతి బంధకం నుంచి విడిపించడానికి వచ్చాడురా. అయితే నాకు ఫోన్ పట్టుకోకుండా ఉండలేకపోతున్నాను అంకుల్. అదొక వ్యసనంలా తయారైంది. ఆడితే డాడీ ప్రతిసారి క్లాస్ రూమ్ దాంట్లో నుంచి కూడా నన్ను విడిపిస్తారా అంకుల్? అవును అవును, యేసుక్రీస్తు ప్రతి వ్యసనం నుండి కూడా విడిపిస్తాడు. అవునా అంకుల్? అవునురా. ఇంకా యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు. ఆయన మానవాళి పాపాలన్నిటినీ క్షమించడానికి వచ్చాడు, పాపులు క్షమించడానికి వచ్చాడు. ఇంతకీ ఆ యేసుక్రీస్తుని ప్రభుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంకుల్ నేను? ఆయన మార్గం చూపించడానికి, జీవితాలు ఆశీర్వదించడానికి కూడా వచ్చాడు. యేసుక్రీస్తు ఇంకా ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పానే ఒక అంకుల్ గురించి. అవును అంకుల్, చెప్పండి ఎవరాలు? అలాగే ఆయన మారినట్టు మీ డాడీ కూడా మారుతారు. అవునా? అవును తరుణ్. ఎవరు డాడీ? అరే అరే ఆ వ్యక్తి ఎవరు కాదు, ఆ వ్యక్తి నేనేరా. డాడీ మీరా? అవునురా. డాడీ మీరు తాగేవారా? అవునురా. డాడీ నమ్మలేకపోతున్నాను డాడీ నేను అసలు. ఒక వ్యక్తి నాకు సువార్త చెప్తే ఆ సువార్త విని నేను మారుమనసు పొందుకొని బాప్టిజం కూడా తీసుకున్నాను. అవునా అంకుల్? మీరు ఇంతలా మారారంటే నేనే నమ్మలేకపోతున్నాను అంకుల్. ఏమి లేదురా, యేసుక్రీస్తుకి నీ బాధను, నీ గుండెలో ఉన్న వేదన అంతా ఆయన చెప్పుకుంటే ఆయన నీ బాధ విని నీకు విడుదల ఇస్తాడు. అవునా? అయితే ఏం చేయాలి అంకుల్ నేను? అరే ఏమీ లేదు, యేసుక్రీస్తుకి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలాగంటే నేను నేర్పిస్తాను, నువ్వు చూసి దాన్ని చెయ్యు. ఓకే అంకుల్, చేస్తాను తప్పకుండా. ఇలా మోకాళ్ళ మీద వేసామంటే యేసుక్రీస్తు కొరకు దీనత్వంగా ఉండాలి. కళ్ళు మూసుకున్నామంటే యేసుక్రీస్తు మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఓకే అంకుల్. నేను ఇప్పుడు చెప్తాను, ఆ విధంగా నువ్వు కూడా చెప్పు. ఓకే అంకుల్. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, మమ్మల్ని విడిపించే దేవుడు కదా, మమ్మల్ని విడిపించే దేవుడు కదా, మా డాడీని స్వస్థపరచు, మా డాడీని స్వస్థపరచు, తాగు నుంచి విడుదల దయచేయి, తాగుడు నుంచి విడుదల దయచేయము, నాకు మొబైల్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయి, నాకు మొబైల్ అడిక్షన్ నుంచి విడుదల మా దయచేయి, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయి, మా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అంకుల్, మీరు ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడా లేని సంతోషం వచ్చింది అంకుల్. ఈ సంతోషం కోసం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను అంకుల్. అవునా అవునా, ఏమీ లేదురా. ఏమైంది తరుణ్? నిజంగా ఈ సంతోషం ప్రార్థన చేసిన తర్వాత వచ్చింది నాకు. అసలు చెప్పలేను, అసలు మాటల్లో చెప్పలేను. ఏమీ లేదురా. యేసుక్రీస్తుకి నీవు హృదయంలో చోటిస్తే చాలు. అవునా అంకుల్? ఆయన్ని నువ్వు హృదయపూర్వకంగా అడిగినప్పుడు నీ యొక్క ప్రతి సమస్యని, అన్నిటి నుండి విడిపిస్తాడు. అలాగైతే ఈ ప్రార్థన వల్ల మా డాడీ మమ్మీ కూడా నేను ప్రార్థన చేస్తాను అంకుల్ వెళ్ళి. అరే మీ డాడీ మమ్మీ కూడా బాగుపడతారు, మీ డాడీ కూడా స్వస్థపరుస్తాడు.
అవునా అంకుల్? అలాగే మీ కుటుంబం కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. తప్పకుండా చేయండి అంకుల్. డాడీ బైబిల్ ఇవ్వండి డాడీ. అరే నువ్వు ఖాళీగా ఉండేటప్పుడల్లా ఈ బుక్ని చదువుతూ ఉండు. తప్పకుండా చదువుతాను అంకుల్. నీ కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. చెయ్యండి అంకుల్. సరే అంకుల్, బాయ్ అంకుల్, వెళ్ళొస్తాను. సరే తరుణ్. బాయ్ రా. బాయ్ తరుణ్. బాయ్ రా. ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమైందో తెలియదు. సడన్లీ ఆ డ్రాస్టిక్ చేంజ్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ నౌ. డాక్టర్ నిజం చెప్పండి డాక్టర్. నిజమేనమ్మా, కావాలంటే మీ బ్రదర్ని చూద్దాం పదా. నాకు నమ్ముద్ది ఏంటంటే డాక్టర్. నమ్మడానికి ఏముందమ్మా, నువ్వు నమ్ముకున్న దేవుడే ఆ అద్భుత కార్యం చేశారు. అవునా డాక్టర్? చాలా థ్యాంక్ యూ డాక్టర్. సరే డాక్టర్, నేను వెళ్తాను డాక్టర్. ఇదేంటి డాక్టర్ ఏంచో చాలా సీరియస్గా ఉంది, ఏం చేయలేమన్నారు. ఇప్పుడేంచో హాఫ్ అన్ అవర్ నుంచి మీ బ్రదర్ కంప్లీట్లీ హీల్ అయ్యారని చెప్తున్నారు. నేను హాఫ్ అన్ అవర్ ముందే శామ్యుయల్ చెప్పినట్టు ఆ యేసు దేవుడికి ప్రార్థన చేశాను. అంటే నిజంగానే ఆ యేసు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అన్నమాట. శామ్యుయల్ చెప్పినట్టు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు. సో నిజంగానే యేసయ్య నిజమైన దేవుడు, మా అన్నీని స్వస్థపరిచాడు. ఈరోజు నుంచి నాకు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఇంకా నాటిక కొనసాగుతుందని మీరు అలాగే చూస్తున్నారు. అందుకే చిన్ననాటికే అన్నాను. 2 కుటుంబాల్లో గత కాలంలో, ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఒక కుటుంబంలో జరిగిన సంఘటననే ఈ చిన్న నాటికగా వారు ప్రదర్శించారు. అది జరిగింది వెంటిలేటర్లో ఉన్నప్పుడు వారికి ఒక మాట చెప్పాం, మీరు ఏం చేయనవసరం లేదు, ప్రార్థన మాత్రం చేయండి అని ఒక చిన్న మాట చెప్తే వారికి యేసు ఎవరో తెలియదు, దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, నేను ఇంతవరకు చూడలేదు, మరి మీరు చూస్తారేమో, సమస్తంని సృష్టించి ఏలుచున్న సృష్టికర్తను నేను చూడలేదు, వారు చూడలేదు. అయితే ఒక ప్రార్థన చేయగానే మరి ప్రథమ హాస్పిటల్లో ఇప్పుడు మెడికవర్ అయింది, దేవుడు వారిని రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు. ఎంత సంతోషం అండి. ఈ సెకండ్ వేవ్లో చాలామంది కష్టపడ్డారు, కానీ అయితే ఇది జరిగింది. ఇంకొక కుటుంబంలో తండ్రి గారు మార్పు గురించి చెప్పారు చూడండి. అది లాంగ్ అగో జరిగిన ఒక సంఘటన. ఆ తండ్రి గారు ఎవరో కాదు, మా నాన్నగారు యవన ప్రాయంలో తాగి సిగరెట్ కాల్చడం బట్టి ఫ్లూరోసిస్ జబ్బు వచ్చి మంచం పాలైనప్పుడు నువ్వు కాల్చకయ్యా అని చెప్తున్నప్పుడు అక్కడ కూడా పిల్లో కింద పెట్టి తెలియకుండా కాల్చేవారట. వాళ్ళ కథ చెప్పినట్టు మేము కూడా కథ విన్నాం, చూడలేదు కదా. కాల్చేవారట. డాక్టర్ అన్నారట, నువ్వు చచ్చిపోతావయ్యా అని. ఎవరో ఒకరు వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ బ్రతుకు బాగవుతుంది, ఈ వ్యసనాలన్నిటి నుండి బయటపడతావని చెప్తే ఈనాటికి మా నాన్నకి 90 ఏళ్ళు, బాగున్నారు. ఆ ఫ్లూరోసిస్ ఏమైందో తెలియదు, లంగ్స్ అంతా నీళ్లు పట్టేసి ఊపిరి పీల్చని ఒక స్థితిలో ఉన్న ఆ జబ్బు నయమైపోయింది. ఆయనకు విడుదల వచ్చింది, చక్కగా వివాహమైంది. నేను మొదటి అబ్బాయిని, ఇంకా నా తర్వాత 2, ఇప్పుడు మనవరాలన్నీ చూస్తూ 90 ఏళ్ళు ఆయనకి ఇంకా దేవుని కృపను బట్టి దేవునికి సాక్షిగా ఉండగలుగుతున్నారు. సో ఇది చిన్న ఒక నాటికైనా కుటుంబాల్లో జరిగిన, నిజంగా జరిగిన ఆ సంఘటనని మీ ముందు మేము పెట్టడం జరిగింది. చాలా షార్ట్ టైంలో మీరు చూసి ఉంటారు, అంత కరెక్ట్గా లేదు స్క్రీన్, చిన్న సెట్టింగ్కే ఇంతసేపు అయిపోయింది స్క్రీన్ వేయడం తీయడం. మీరు చూస్తుంటారు, జస్ట్ ఒక 3 days ప్రాక్టీస్లో ఇది జరిగిందనమాట. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభు విడుదల ఇచ్చేవాడు. ఏ వ్యసనం నుండైనా ఆయన విడుదల చేయగలడు, ఏ వయస్సులో ఉన్నవారినైనా విడుదల చేయగలడు. ఎంత కరోనా వైరస్, ఏమండి వ్యాక్సిన్ 2nd డోస్ వేసుకున్నాము,
వ్యాక్సిన్ కొంతమంది ఫస్ట్ డోస్ వేసుకున్నాం, కొంతమంది వ్యాక్సినే వేయకుండా ఉన్నాం. నాకు తెలిసిన ఒక ఆయనకి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయగానే కరోనా వచ్చింది. తర్వాత సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసిన తర్వాత సెకండ్ డోస్ తర్వాత కూడా కరోనా వచ్చింది. సో వ్యాక్సిన్కి కరోనాకు ఎంత సంబంధం ఉందో నాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం తెలుసు, ఎంతటి వైరస్ అయినా, ఎంతటి జబ్బు అయినా, అది క్యాన్సర్ అయినా, ఏ రోగమైనా, ఎవరైనా ఆయన కేక వేస్తే, ఎవరైనా చూసి యేసు స్వస్థపరచు అని వేడుకుంటే వారికి ఆ యేసు ఏం చేస్తున్నారండి? స్వస్థత ఇచ్చువాడై ఉన్నాడు. కాబట్టి మీరు ఓపికగా ఈ నాటకం చూశారు కదా. మరి ఇంకొక కొరియోగ్రఫీ, చిన్నపిల్లలు దాంట్లో కూడా యవనస్తులు ఉంటారని అనుకుంటున్నా. ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు. వారు వచ్చి చిన్న పాట ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎందుకు వచ్చారని, ఆయన ఏమేమి చేశారని వారు ప్రదర్శించబోతున్నారు. దీన్ని కూడా మీరు ఓపికగా చూడాలని మనవి చేస్తున్నాం. Moving in our midst, I worship you. I worship you. You are here, working in this place.
చక్కగా మీరు ఒక నాటికని మీరు చూశారు, అలాగే ఈ ప్రదర్శనను కూడా చూశారు. కొంతమంది అనుకోవచ్చు, యేసుక్రీస్తు అనేవాడు ఒక మత గురువు కదా, ఒక మతానికి ఆయన నాయకుడు కదా, ఆయన గురువు కదా, మతాన్ని అనుసరించి నడిచేవారికి మేలు చేయవాడు కదా ఆయన అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ఒక మత గురువు కాదు. ఆయన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఒక మతానికి స్థాపించడానికి వచ్చినట్లయితే ఆయన్ని నేను ఫెయిలియర్గా చూస్తాను. ఆయన్ని నేను ఒక పెద్ద ఫెయిలియర్గా చూస్తాను. కారణం ఏంటంటే, ఏ మతాన్ని స్థాపించిన గురువు ఈనాడు జీవంతో లేదు. అందుకే యేసుక్రీస్తు మీరు ఆ నాటిక ద్వారాను ఈ పాట ద్వారాను ఒకే ఒక వర్తమానముని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు. యేసుక్రీస్తు దేవాది దేవుడు, సమస్తముని సృష్టించి పరిపాలించున్న, ఏలుచున్న ఆ దేవుణ్ణి ఎవరు చూడలేదు కాబట్టి ఆయన ఎవరో మనం చూడడానికి, మనం తెలుసుకోవడానికి, మనకు తెలియపరచడానికి ఆయన ఒక్కగానో కుమారుడైన యేసుక్రీస్తుని, ఆ దేవాది దేవుడు ఈ భూమికి ఒక మార్గముగా పంపించాడు. దేవుడు ఎవరో తెలుసుకోవాలా? మీరు ఈ మనిషిని చూడండి. 2000 సంవత్సరంకు ముందు నాజరేత్, పాలస్తీనా దేశంలో నాజరేత్ అనే ఊరిలో పుట్టాడు. ఆయన జీవితాన్ని చూడండి. నేనెవరో మీరు తెలుసుకుంటారంటున్నాడు దేవుడు. ఆయన జీవితంలో ఏంటండి అంత విశేషం? మీరు మత గురువు కాదంటున్నారు. మత గురువులందరూ పాప నైజముతో పుట్టి మతాన్ని స్థాపించారు. ఈయన మార్గం చూపించడానికి వచ్చిన దేవుడు గనుక, దేవుని కుమారుడు గనుక ఈయనలో పాప నైజ్యం అనేది లేదు. పాపము లేకుండా కన్యక ద్వారా జన్మించాడు. కన్యక ద్వారా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన బ్రతికాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పవిత్రమైన వాడుగా ఆయన ఈ భూమి మీద ఆయన బ్రతికి, దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు. దేవుణ్ణి చూడాలంటే ఇలాగ చూడండి. ఈ నాజరేత్ ఊర్లో పుట్టిన యేసుని పరిశుద్ధుడుగా ఉంటాడు. అలాగే ఇక్కడ ఒక యూత్ ఒక అంగి వేసుకొని వచ్చి ఆ గురుడివారిని, ఆ కుంటి ఆయన్ని, లేక వ్యసనాల్లో ఉన్న వ్యక్తిని, లేక నిరాశలో ఉన్న వ్యక్తిని, చనిపోయిన కుమార్తెని ఏ రీతిలో అయితే ఒక పాటలో అంత స్పీడ్గా వారు 3 నిమిషాలు 4 నిమిషాల పాటల్లో మొత్తం వేస్తారు కదా. అయితే ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు అవన్నీ గురుడివారికి చూపించాడు. ఎవరండి గురుడివారికి చూపించగలరు? 2000 సంవత్సరానికి ముందు ఇప్పుడు ఎవరున్నారండి? అగర్వాల్ క్లినిక్ ఉంది, శంకర్ నేత్రాలయ ఉంది, సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయి ఉంది, ఐ రీప్లేస్మెంట్, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు, నరాలు పాడైతే బాగు చేస్తారు. మాకు తెలిసిన ఒక ఆయన అగర్వాల్ క్లినిక్లో వెళ్ళి ఒక కన్ను బాగు చేసుకున్నారు, ఒక కన్ను ఆపరేషన్ చేసుకున్నారు, చూపు వచ్చింది. బాగా చేస్తున్నారండి. మీకు గ్లోకోమా ఉంటే, షుగర్ ప్రాబ్లం ఉంటే అగర్వాల్ క్లినిక్కే వెళ్ళాలని అందరికీ చెప్పేవాడు. పాపం ఈ చెప్పిన ఆయన రెండవ కన్నుకి వెళ్ళాడు. రెండవ కన్నుకి వెళ్ళేసరికి పోయింది. అప్పటి నుండి అగర్వాల్ క్లినిక్కి వెళ్తే అస్సలు బాగోదండి, కంటి చూపు పోతుందండి అని మొదలుపెట్టాడు. సో సైన్స్ ఇప్పుడైతే 2000 సంవత్సరం తర్వాత మనం అనుకోవచ్చు గ్రుడ్డివారికి చూపేయడం అంత విశేషం ఏంటి? పుట్టుకతో గ్రుడ్డివాడిని స్వస్థపరిచాడు, కుంటి వాళ్ళకి బాగు చేశాడు కాలు చేతుల్ని, పక్షవాయుతో పడి ఉన్న వారిని లేపాడు, చనిపోయిన వారిని ఆయన ప్రాణంతో లేపాడు. ఎందుకండి ఇవన్నీ చేయాలి? ఒక మత గురువు చేయలేరు. మార్గం చూపించడానికి
దేవుని యొద్ద నుండి దిగి వస్తేనే ఈ కార్యాలని చేయగలరండి. చనిపోయిన వారిని లేపడం అనేది మరి సైన్స్ ద్వారా ఇంతవరకు నేను వినలేదు. కానీ ఒక సంఘటన మాత్రం నాకు గుర్తొస్తుంది. ఏంటంటే 7 హిల్స్ హాస్పిటల్ లిఫ్ట్ దగ్గరికి ప్రసవించిన ఒక తల్లి చనిపోయిందని లిఫ్ట్ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ సొంత సిస్టరే 7 హిల్స్లో నర్సుగా ఉన్నారు. లిఫ్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు ఊగడం చూశారు. ఏమండి, అంతా చనిపోయిందని చెప్పి అన్నీ ఉన్న వెంటిలేటర్ అన్నీ తీసేసి చచ్చిపోయిందని డాక్టర్ సర్టిఫై చేసి కొంత టైం పడుతుంది కదా. అంతా లిఫ్ట్ వరకు మనిషిని ఇంకేంటి శవమని అనుకొని ఇంక దాన్ని అన్నీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకొస్తే ఏమొచ్చిందండి, కాళ్ళు ఊగడం చూసి మా అక్క బ్రతికుందని కేక వేస్తే అప్పుడు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి మళ్ళా ఏమన్నా అంతవరకు తెలుసు. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా లేపారంటే నాకు తెలియదు. ఈ యేసుక్రీస్తు గురించి రాయబడిన చరిత్రలో రికార్డ్ చేయబడింది. చరిత్రకారుడు యోసిఫస్ అని ఒక యూద చరిత్రకారుడు రోమ సామ్రాజ్యం ఏలుబడి అప్పుడు పుట్టాడు కాబట్టి టాసిటస్ అని ఒక రోమ సామ్రాజ్యంలో చరిత్రకారుడు వాళ్ళు ఏం రాశారంటే, యేసు అని ఒక వ్యక్తి ఉండేవాడండి, ఆయన చనిపోయిన వారిని కూడా లేపేశాడండి, ఈయన ఎవరో అని చెప్పి చరిత్రకారులు రికార్డ్ చేశారండి. బైబిల్లో మాత్రం కాదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం కాదు, చరిత్రకారులు రికార్డ్ చేశారు. సో ఇవన్నీ ఎందుకండి అని అంటే, తెలియని దేవుణ్ణి, అందని దేవుణ్ణి, కనబడని దేవుణ్ణి, ఎవరు తెలుసుకోలేని ఆ వ్యక్తిని ఆ దేవుడు మనకు తెలియపరచడానికి ఈ భూమికి ఆయన కుమారుడినే పంపించాడు. ఆయన కుమారుడు అయితే రైట్ కదా, ఆయన వలె ఆయన స్వభావము, ఆయన పోలిక అంతా ఉంటుంది కదా అండి. మా చిన్నవాడిని చూసి అంటారు అంత మీరే అంటారు, మా పెద్దవాడిని చూసి అంటారు అంతా వాళ్ళ అమ్మే అంటారు. పోలికలు ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్ కానీ, ఆ బెల్ట్ కానీ, ఆ గుణలక్షణం కానీ. సో యేసు ప్రభు దేవుని కుమారుడుగా దేవుడు తన కుమారుణ్ణే పంపించాడు. ఇంకెవరిని పంపించినా, ఏ గురువుని పంపించినా నా గురించి సరిగా రిప్రజెంట్ చేయలేరని తన సొంత కుమారుణ్ణే పంపించాడు. అయితే ఆయన వచ్చి చేసిన కార్యం ఇవేనా అంటే, అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాడు లేపారంటున్నారు, ఇంతైనా ఆయన చేసింది లేదండి. ఆయన సిలువలో అంటే ఒక నిలువు కర్రకి, ఒక అడ్డు కర్రకి ఆయన్ని మేకులతో కొడితే ఆయన ఏం చేశాడు, ఆ మేకుల మీదే ఆ ముళ్ళ కిరీటం పెట్టుకొని ఒక 3 గంటల సేపు ఆ నిలువు కర్రకి, అడ్డు కర్రకి అలాగే వేలాడాడండి. ఇది కాంట్రడిక్షన్గా ఉంది కదా. చచ్చిపోయిన వాళ్ళని లేపారంటున్నారు, గ్రుడ్డివారుగా చూపించారంటున్నారు, దేవుని కుమారుడు అంటున్నారు. అదేంటి, మేకులకి 3 గంటల సేపు అలాగ మేకుల్లో ఆ నిలువు కర్ర కొట్టబడి వేలాడవలసిన అవసరం ఏంటండి? దేవుడైతే కాపాడుకోవచ్చు కదా, దేవుడైతే తన్ను తాను రక్షించుకోవచ్చు కదా. ఎందుకండి అలా ఒక రోమ సామ్రాజ్యం వారు విధించిన మరణ శిక్షకి ఈయన ఎందుకు ఆ రీతిలో లోబడిపోయి ఓ చేతగాని వ్యక్తిలాగా, తన్ను తాను రక్షించుకోలేని వ్యక్తిలాగా ఎందుకండి అలా వేలాడాడు? ఆయన దేవుడు అన్నారు, మరేం మేకులు కొట్టబడి వేలాడాడు అంటున్నారు. ఈనాడు దేవుడు ఎవరో మానవ జాతి అంతటికి తెలియపోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఈ తెలియని దేవుడు అంటున్నాను చూడండి, అంతటినీ సృష్టించి ఏలుచున్న సృష్టికర్త అంటున్నాను చూడండి. ఆ దేవుడు ఎవరో తెలియకపోవడానికి ఒకే ఒక కారణం అండి. ఆ కారణం ఏంటంటే, పాపం అనేది మానవ జాతిలో ప్రవేశించింది. దేవుడు మానవుడిని, స్త్రీని పురుషుడుగా తన సొంత పోలికలో, తన సొంత స్వరూపంలో సృష్టించి నా వలే మీరు ఉండండి అని చెప్పి భూమి మీద పెడితే, మానవుడు ఏం కోరుకున్నాడంటే, నువ్వు పక్కన తప్పుకుంటే, నువ్వు లేకుండా నేను జీవిస్తే నా బ్రతుకు బాగుంటుందని, నాకు మార్గం తెలుసు బ్రతకడానికి, నువ్వు ఆయుష్ ఇచ్చావు, పుట్టించావు, నాకు తెలివినిచ్చావు. యవనస్తులు ఇక్కడ ఉన్నారు, నాకు వయస్సు ఉంది, బలం ఉంది, టాలెంట్ ఉంది, ముసలి వాళ్ళలాగా కాదు, నేను నిలబడగలను,
నేను చదువుకున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను బాగా సెటిల్ అయ్యాను. ఇవన్నీ ఏంటండి ఆలోచనలు? దేవుడు ఎందుకు నాకు, దేవుడు అక్కర్లేదని ఫస్ట్ స్త్రీ, ఫస్ట్ పురుషుడు, ఆ స్త్రీ పురుషుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుడు లేకుండానే ఈ భూమిలో ఈ జీవితాన్ని మనం కొనసాగించాలని చెప్పి వారు ప్రారంభించారు. చూడండి, దానినే బైబిల్ పాపం అంటుంది. ఇంకేం లేదండి. పాపం అంటే ఏదో హత్య అని, ఏదో మానభంగం అని, లేకపోతే ఏదో ఘోరాలు కాదండి. ఈ పాపమే దేవుడి నుండి మనల్ని వేరు చేసి అప్పటి నుండి ఈ మానవ జాతి అంతా కూడా ఆయన ఎవరో తెలియకుండానే మనం బ్రతుకుతున్నాం. అయితే ఒక విషయం జరిగిందండి. 2020 మార్చి నుండి ఇప్పటి వరకు ఒక విషయం జరిగింది. ఏ విషయం అండి? నాకు వయస్సు ఉంది, నాకు టాలెంట్ ఉంది, నాకు ధనం ఉంది, నాకు మార్గం తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఈ భూమి మీద ఎలా పైకి రావాలో తెలుసు, నాకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నాకు ఆస్తి ఉంది అని చెప్పిన వారందరికీ ఈ 2020 మార్చ్ నుండి ఇప్పటి వరకు వెలిగింప చేయడానికి ఒక చిన్న వైరస్ వచ్చిందండి. ఒక చిన్న వైరస్ వచ్చి ఏం చెప్పిందండి? ధనం ఉంది కాబట్టి నా మార్గం తెలుసు అని వారికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. తెలివి ఉంది కాబట్టి నాకు మార్గం తెలుసండి అని చెప్పేవారికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ మధ్య 6 ప్యాక్ ఆయన చనిపోయాడు కదా, నాకు పేరు తెలియట్లే, లాస్ట్ ఈ సెకండ్ వేవ్ అప్పుడు ఫోటోతో వచ్చింది. నాకు ఇమ్యూనిటీ పవర్ బాగుంది, బలం బాగుంది, ఏ వైరస్ వచ్చినా నేను ఎదుర్కోగలను అని వారు లేరండి ఈనాడు. ఏది పని చేయలేదండి ఈ వైరస్ దగ్గర. కొంతమంది అంటారు, దేవుడని వాడు ఉంటే ఈ వైరస్ ఇలా పనిచేస్తుందా, దేవుడని వాడు ఉంటే ఆపవచ్చు కదా అని. మనం నా ధనం పనిచేస్తుంది అంటున్నాం కదా, ఏది నీ ధనాన్ని కొంచెం ఖర్చు పెట్టి చూడవా అంటున్నాడు దేవుడు. నా బలం పనిచేస్తుంది అంటున్నావు కదా, బలాన్ని ఉపయోగించి చూడు. నా తెలివి చాలా అంటున్నావు కదా, వైరస్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు గుర్తొచ్చేసారండి? అందరికీ భయం వచ్చింది కాబట్టి ఎవరు గుర్తొచ్చేసారండి? అందరికీ. దేవుడు అంటే నమ్మకం లేని అందరికీ ఎవరు గుర్తొచ్చేసారు? దేవుడు. ఎందుకు గుర్తొస్తుంది? ఎందుకు మనకి సమస్యలు వస్తున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు? ఆయన స్వరూపం, ఆయన పోలిక మనలో ఉన్నది కాబట్టి మనకు ఆలోచన కలుగుతుంది. వీటన్నిటినీ మించి, వీటన్నిటినీ దాటి గొప్పగా ఏలుచున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, నా బ్రతుకేంటి ఇలాగ నడిపించుకుంటున్నానని ప్రతి మార్గానికి ఈ కరోనా వైరస్ వచ్చి ఏం చేస్తుందండి? ఫుల్ స్టాప్ పెట్టి ప్రూవ్ చేస్తుందండి. అయితే దేవుడు కృపామయుడు కనుక మనం ఏం చేస్తున్నాం? డిసెంబర్ 17, 2021లో ఇలాగ ఇక్కడ కూడుకొని ఈ యేసుక్రీస్తు గురించి వింటున్నా. అంతే కదండి. ధనమ నిలబెట్టింది, బలమ నిలబెట్టింది, ఆస్తియా నిలబెట్టింది, తెలివా నిలబెట్టింది, వైద్య శాస్త్రమా నిలబెట్టింది, ఏది నిలబెట్టలేదు. ఆ దేవాది దేవుడు ఆయన దయ, ఆయన కృపను బట్టి మనల్ని ఈ రీతిలో దేవుడు ఉంచాడు. సో మానవుణ్ణి దేవుణ్ణి వేరు చేస్తున్న, వారిద్దరు కలవకుండా పాడు చేస్తున్న, తెలియకుండా ఉంచుతున్న ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు సిలువలో ఆ మేకులు కొట్టబడి, ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధ రక్తాన్ని మానవ జాతి పాపము, దోషము, కర్మ అంతటికి ఆయన ప్రాయశ్చిత్తమైనాడండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పాపమునకు జీతము మరణము. ఇక్కడ ఉన్న ఎవరైనా చెప్పగలరా నేను మరణించను, నాకు పర్మనెంట్ సిటిజన్షిప్ ఉంది భూమి మీద అని? చెప్పలేము కదా అండి. పాపమునకు జీతం మరణం. నేను పాపి అయితే నాలో మరణం ఏలుతుంది. నేను పాపం చేసిన వాడైతే మరణం ఉంది. అంతే. ఒకటి ఉంటే రెండోది ఉంది, రెండోది ఉంటే మొదటిది ఉంది. రెండు కాదనలేని వారు మనం. రెండు ఉన్నాయి. పాపం ఉన్నది కనుకనే దాని జీతంగా మరణం ఉన్నది. అయితే దీనికి విమోచన ఏంటి? అందరూ అంతే చచ్చిపోవడమేనా?
అలా పుట్టడం, బ్రతకడం, తెలివి, నా మార్గం నాకు తెలుసు అనుకుంటా బ్రతుకుతా. ఇప్పుడు మా నాన్న వయసు చెప్పాను కదా 90 ఏళ్ళని. అలా వయసు అయిపోయి ఏదో మనవడు మనవరాళ్ళు తర్వాత అంతే చచ్చిపోవడమేనా? అందరూ మరణించి అంతే అంతమైపోవడమేనా? లేదు, దానికి ఒక ముగింపు పెట్టాడు దేవుడు. అందుకే సిలువలో ప్రాయశ్చిత్తంగా తన రక్తంని కార్చడం మాత్రమే కాకుండా ఆ రోమ సామ్రాజ్యం ఏం చెప్పిందంటే, ఇంకెందుకు అడ్డు కర్రలో నిలువు కర్రలో ఎలాడబెడతారు, ఒకసారి టెస్ట్ చేయండి చచ్చిపోయాడా లేదా అంటే, ఆ రోమ సైనికుడు ఈటి తీసుకొని పక్కకి గుద్దాడు. పక్కకి ఆ ఈటితో పొడిస్తే ఆల్రెడీ చచ్చిపోయాడండి అని డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎవరండి? రోమ సామ్రాజ్యం. అప్పుడు ఆయన్ని పిలిచి ఆయన శవముని తీసి పాతి పెట్టారు. 3వ దినం వచ్చేసరికి మరణముని దాటి మరణముని జయించి ఆయన జీవముతో లేచాడండి. అందుకే ఆయన మత గురు కాదు, ఆయన మతానికి స్థాపించడానికి రాలేదని గట్టిగా నేను చెప్పగలను. ఎందుకంటే మత గురువులందరూ ఎక్కడ అంతమైపోతారు? మరణముతో అంతమైపోతారు. పాపమునకు జీతం మరణం అంటే, ఆయన మన స్థానంలో మరణించాడంటే, మానవ జాతి అంతటికి ఆయన రక్తం ప్రాయశ్చిత్తం అయితే ఆయన ఈనాడు ఉండాలండి. దారి చూపించడానికి, మార్గం చూపించడానికి ఆయన ఉండాలండి. ఏ మార్గం? ఈ బ్రతుకులో మాత్రం కాదండి. గ్రుడ్డి వారికి చూపివ్వడం, లేక నిరాశలో ఉన్నవారిని బాగు చేయడం, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచడం, ఆ మార్గం మాత్రం కాదు. నా బ్రతుకు అంతమవుతున్నప్పుడు, నేను మరణిస్తున్నప్పుడు, నా దేహమునకే అంతము, నా ప్రాణం యుగయుగాలు ఉంటుంది. కాబట్టి మనం ఒక మంచి మాట చెప్తాం. ఏ మాట అంటే, ప్రాణం పోయింది అంటాం, ప్రాణం చచ్చింది అంటామా? అనం కదండి. ఆయన చచ్చిపోయాడు. ఏంటంటే ప్రాణం పోయింది. ఎక్కడికి పోతుంది? నా కర్మని నేను అనుభవించడానికి మరలా నేను జన్మనెత్తి పుట్టి ఆ కర్మ పోవడానికి ఆయన మరణించాడు. ఆయన రక్తం ప్రాయశ్చిత్తమైంది. ఒక్కసారి మనం మరణించిన తర్వాత మన ప్రాణం ఎక్కడికి పోతుంది? సృష్టించిన ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనల్ని చేసిన ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదా ఇప్పుడు ఎలాగ తెలియకుండానే ఉండిపోతున్నామో, ఈ జీవితంలో ఈ బ్రతుకులో ఆ దేవుడెవరో తెలియకుండానే నా మార్గం అని దేని మీదో, ధనమో బలమో ఇంకోటి మీద ఆధారపడి మనం బ్రతుకు ముగించుకున్న తర్వాత ఆయన లేని స్థలం, ఆయన తెలియని స్థలం, ఆయన అందని స్థలమైన అదే చీకటి, అదే అంధకారం, నరకము, అగ్నిగుండం అనే స్థలంలోకి మన ప్రాణం వెళ్ళి అక్కడే ఉండిపోతున్నాం. మనకు అంతం లేదు. దేవుని పోలిక ఉంటే అంతం లేదు, దేవుని వలె ఉంటే అంతం లేదు. దేవుడికి అంతం లేదు. ఆయన స్వరూపం, ఆయన పోలికలో సృష్టింపబడిన మనకి అంతం లేదు. మన దేహానికి మాత్రమే అంతం. మన ప్రాణము ఎప్పుడు నిలిచి ఉండేది. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? మరణమును దాటి జీవంలో మనిషి ప్రవేశించడానికి, యుగయుగాలు ఆ సృష్టించిన దేవునితో బ్రతకడానికి మార్గం చూపించాడు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఈ భూమి మీద ఉన్నప్పుడు నేనే మార్గం, ఆ మార్గంలో సత్యం ఉంటుంది అన్నాడు. కాబట్టి నేనే సత్యం అన్నాడు. ఆ మార్గంలో జీవం ఉంటుంది, నేనే జీవం అన్నాడు. ఏం చేయాలి ఈ మార్గంలో నడవాలంటే? అంటే డబ్బు అంతా విసిరేయాలా? ధనం అంటున్నారు, బలం అంటున్నారు, బలం వదులుకోవాలా? లేదండి, ఏమీ చేయని అవసరం లేదు. దేవుడు లేకుండా సృష్టించుకున్న మార్గానికి ఒక అంతము, ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇంక మీదట మార్గం చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకొని, నేను మరణాన్ని కూడా దాటి నేను జీవంలో వెళ్తానయ్యా అని చెప్పి
వెళ్ళే మార్గముని ఆయన చూపించాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న బ్రతుకు 80, 70, 90 లేక 120తో ఈ బ్రతుకుని మనం ముగించుకుంటాం. కానీ యుగ యుగాలు మనం ఉండవలసిన స్థలం ఒకటి ఉన్నది. అది ఈ మార్గంలో నడిస్తే ఆయన నడిచాడు. ఆయన పుట్టి మరణించి 3వ దినం లేచి అందరూ చూస్తుండగా ఆయన పరమునకు వెళ్ళాడు. అలాగే మనం కూడా మన ప్రాణం కూడా చనిపోయిన తర్వాత మన పరమునకు వెళ్తాం. యుగ యుగాలు మనల్ని చేసిన దేవునితో మన జీవించే ఏర్పాటు. అందుకే యేసు ప్రభు నేనే మార్గం అన్నాడు. ఇది ఏ మత గురు చెప్పనిది. ఈనాడు యేసు ప్రభుని ఒక మత గురుగా చూసి చాలామంది పొరపాటు చేస్తున్నారు. క్రైస్తవులకు తెలియదండి ఇది. క్రైస్తవ మతంలో ఉన్నవారికి తెలియనిది ఇది. అందుకే ఆయన అన్నాడు నేనే సత్యం అన్నాడు. నా మతం సత్యం అనలేదు. ఏ మతము చెప్పనిది ఆయన చెప్పాడు. ఎందుకు ఆయనే చెప్పాడంటే ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. ఆయన దేవుని కుమారుడు. దేవుడెవరో తెలియపరచడానికి వచ్చాడు. ఈనాడు మీ పరిస్థితులు ఏదైనా ఉండవచ్చు. మీరు చెప్పవచ్చు, నాటికలో మీరు వేసారండి, ఆ పరిస్థితి నాకు లేదు, నా ఇంట్లో అలాంటి వ్యాధులు కరోనాలు రాలేదు కాబట్టి నేను పర్వాలేదు, చాలా మంచిదండి, మా నాన్న మంచివాడే, మీ నాన్నలాగా లేదని మీరు చెప్పవచ్చు, చాలా మంచిదండి. అయితే మీ కుటుంబ పరిస్థితి, మీ జీవిత పరిస్థితి ఏదైనా మీరు మంచిదని అనుకున్నా లేకపోతే నాకు బాగలేదని అనుకున్నా ఈ మార్గంలో ప్రవేశించడానికే, ఈ మార్గం చూపించడానికే యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు ఈ మార్గం చూపించడానికే. సో ఈ మార్గముని మనం తెలుసుకొని ఈ మార్గంలో మనం నడవగలిగితే మనకు మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఏది ఉన్నా ఆయన ఉంటాడు, ఆయన ఉండి నడిపిస్తాడు. ఆయన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన బ్రతుకంతా కూడా ఆయన మనతో ఉంటాడు, ఆయన నడిపిస్తాడు. మరి ముఖ్యంగా నిత్య 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 కాలం. ఈ 80 ఏళ్ళు కొరకు ఎన్ని పాటలు పాడుతున్నాం, ఈ 90 ఏళ్ళు బ్రతుకు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం. యుగ యుగాలు నిత్య నిత్య కాలం మనం ఉండబోతున్నాం. దాని కొరకు మనం ఏం చేస్తున్నాం, దాని కొరకు ఏమైనా ఆలోచించామా? ఈ మార్గంలో వస్తే ఆయనే ఉంటాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే తీసుకెళ్తాడు. అందరికీ కష్టాలు రావాలని అవసరం లేదు, అందరికీ బాధలు రావాలని అవసరం లేదు, అందరికీ డిప్రెషన్ రావాలని అవసరం లేదు, అందరికీ కరోనా రావాలని అవసరం లేదు. ఎందుకు రావాలి? దేవుణ్ణి బాగున్నప్పుడే తెలుసుకుంటే మంచిది కదా. ఎందుకు బాగలేనప్పుడే అయ్యో, బాగలేనప్పుడే కదా కేకేశారు. బాగలేనప్పుడు అయ్యో అయ్యో అనుకుంటా ఎందుకు? ఆయన ఉంటే ఏమిస్తాడు? ఒమిక్రాన్ వచ్చినా దాన్ని చూసి దాన్ని ఎదుర్కొని దాన్ని దాటి వెళ్ళడానికి ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తాడు ఆయన దేవుడు. ఇంకా ఒమిక్రాన్ తర్వాత ఇంకేం వస్తుందో నాకు తెలియదు. గ్రీక్ ఆల్ఫబెట్స్ ఇంకా ఉన్నాయి. జీటా, ఈటా, తీటా, మూను, జై, ఒమిక్రాన్. తర్వాత ఇంకా అలాగ వెళ్తుందన్నమాట గ్రీక్ ఆల్ఫబెట్స్. ఇంక వరుసగా ఎన్ని వస్తాయో, ఏం వస్తాయో, లేక ఈ కరోనా పోయి ఇంకేం వస్తుందో, ఏదైనా రానియండి, దేనినైనా ఎదుర్కొని బ్రతుకులో నువ్వు ధైర్యంతో నువ్వు నిలబడతావు, నువ్వు ధైర్యంతో ఫేస్ చేస్తావు, నువ్వు జయ జీవితం జీవిస్తావు. మరి ముఖ్యంగా నిత్య నిత్య కాలం, నిత్య నిత్య కాలం నువ్వు యుగ యుగాలు నువ్వు ఉండవలసిన వ్యక్తి కాబట్టి దానికి మార్గం చూపించడానికి యేసు వచ్చాడు. దాని గురించి ప్రకటించడానికే క్రిస్మస్, ఆయన పుట్టుక. ఎందుకు వచ్చాడండి? బ్రతకడానికి కాదు, మరణించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాయశ్చిత్తంగా రక్తం కార్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? 3వ దినం తిరిగి లేచి జీవ మార్గముని చూపించడానికి వచ్చాడండి. ఇదే క్రిస్మస్. సున్నం వేసుకుంటారు క్రిస్మస్ అని, క్రొత్త బట్టలు వేసుకుంటారు క్రిస్మస్ అని, బిర్యానీ తింటారు క్రిస్మస్ అని, ఇంకేదేదో చేస్తారు, బంధువులతో సంతోషంతో గడుపుతారు. కొంతమంది ఆ రోజు తాగుతారు, క్రిస్మస్ అని సంతోషం వచ్చి తాగుతారు కూడా. ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఇక్కడ మార్గానికి సంబంధం లేనివండి. ఇవన్నీ మనుషులు. బై ద వే, మతం అంటే మనిషి ప్రవేశపెట్టింది.
మతం అనేది మనుషులతో సంబంధించింది, మార్గం మాత్రమే దేవునితో సంబంధించింది. ఇవన్నీ చేసుకోవడం మంచిదే. ఏది క్రొత్త బట్టలు వేసుకోవడం మంచిది, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది, వేడుక చేసుకోవడం మంచిది, సంతోషంగా అందరు కలిసి భోజనం చేయడం మంచిది. అయితే దీని కొరకు కాదు ఆయన వచ్చింది. ఒక మత కార్యక్రమం డిసెంబర్ 25వ తారీఖు జరిగించి ముగించేయండి, మళ్ళీ వచ్చే డిసెంబర్కి సున్నా వేసుకోండి, బట్టలు వేసుకోండి అని చెప్పడానికి ఆయన రాలేదు. ఆయన జీవితంలో మార్గం చూపించడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టపడట్లేదు, మనకు సమయం అయింది కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. మీలో ఎవరైనా విన్నదాన్ని బట్టి నాకు ఆలోచన కలుగుతుంది, నేను తెలుసుకోవాలి, ఈ విషయం నేను ఇంకా కొంచెం ఆలోచన చేయాలి, నాకు టైం ఇవ్వండి, నేను వెళ్ళి గూగుల్లో వేసి సెర్చ్ చేసి చూస్తాను, యేసు ప్రభు చరిత్ర ఏంటి మార్గం అంటున్నారు, ఈయన ఏం చేశాడు, ఎప్పుడు పుట్టాడు, ఏంటి, చాలా మంచిది. దానికి సంబంధించిన ఒక చిన్న ప్యాకెట్ మీకు ఏర్పాటు చేసాం. మీరు వెళ్తున్నప్పుడు ఆ చిన్న ప్యాకెట్ మీకు ఉచితంగా ఇస్తారు. మీరు తీసుకొని వెళ్ళాలని, దాన్ని చదవాలని, చదివి ఆలోచించి మీరు కూడా ఏం చేయండి, ఎవరికి చెప్పనవసరం లేదు. ఇక్కడ ఈ నాటికలో చూసినట్లే యేసు అని మీరు కేక వేస్తే, మీకు సమస్య ఉండవచ్చు, మీరు కేక వేస్తే, మీకు వ్యాధి ఉండవచ్చు, మీకు కేక వేస్తే, నాకు మార్గమే తెలియట్లేదండి అని వారు మీరు కేక వేస్తే, ఆ యేసు ప్రత్యక్షమవుతాడు, మీ ప్రార్థనకి జవాబిస్తాడు, మీ ఇంట్లోకి వస్తాడు, మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీరు దేని కొరకు వేడుకుంటున్నారో ఆ విషయమై ఆయన చేసి, ఇదిగో నేను జీవంతో ఉన్న దేవుడని మీకే ఆయన నిరూపించుకుంటాడు. ఇది మరలా చెప్తున్నాను, ఇది ఒక మార్గం, ఇది రుచి చూసి అనుభవించి ఈ మార్గంలో మీరు నడవాలని మా ఆశ. చిన్న ప్రార్థనతో దీన్ని ముగించుకుంటాము. చిన్న ప్రార్థన, మన కళ్ళు మూసుకుంటే, ఇందాక తండ్రి చెప్పాడుగా కొడుక్కి కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని, అందుకే కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఇట్లాంటి చూడము. చిన్న ప్రార్థన చేద్దాం ఒక 2 నిమిషాల్లో. యేసు అనే మార్గంలో నేను నడవగోరుతున్నాను. ఇది ఏంటో తెలుసుకోవాలని నేను చాలా వ్రతము, పూజలు, చాలా కార్యాలు నేను చేస్తున్నాను, చాలా భక్తి నాకు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఈ మార్గం ఏంటో అడుగుపెట్టి చూడండి. నేను బాగానే ఉన్నానండి, నాకు ఏ చెడు జరగలేదు, ఒకసారి ఈ మార్గంలో అడుగుపెట్టి చూడండి. లేదు నా జీవితంలో కష్టాలు ఉన్నాయండి, ఈ వైరస్ పోయింది కానీ ఎంతో బాధలు అనుభవిస్తున్నా, ఎంతో కష్టాలు గురి అయి ఉన్నాం, ఒక్కసారి యేసు అనే మార్గంలో అడుగుపెట్టి చూడండి. యేసుక్రీస్తు మీరు జీవంతో ఉన్న దేవుడు కదా. పాపం యొక్క జీతం మరణం. అవును, నాలో మరణం ఏలుతుంది. ఆ మరణాన్ని కొట్టివేయడానికే మీరు సిలువలో ప్రాయశ్చిత్తంగా మీ రక్తంని కార్చారు కదా. మార్గం చూపించడానికే మీరు వచ్చారని విన్నాను. ఈ భూమి మీద బ్రతుకు మాత్రం కాదు, నిత్య కాలము దేవునితో ఉండే ఏర్పాటు, ఆ పరలోకం, ఆ స్వర్గం, ఆ దేవుడు ఉండే స్థలంలో ఉండే ఏర్పాటుని నాకు ఇవ్వడానికే నువ్వు వస్తావని చెప్తున్నారు. అది ఏంటో నాకు తెలియపరచు, అది ఏంటో నాకు తెలియపరచు. ఇదిగో నా ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఇది, నా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం ఇది, నా మనస్సులో ఉన్న కష్టాలు ఇవి, నా ఆలోచనలు ఇవి. యేసుక్రీస్తు నాకు తెలియపరచు, దీని నుండి ఒక మార్గం నాకు చూపించు. ఈ వ్యాధితో నేను ఎంతో కష్టపడుతున్నాను, నాకు ఒక మార్గం చూపించు. ఈ బాధతో నేను ఎంతో కృంగిపోతున్నాను, నాకు ఒక మార్గం చూపించు. నా క్వశ్చన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ గురించిన క్వశ్చన్స్ ఉన్నాయి, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించిన క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు మార్గం చూపించు అని మీరు వేడుకుంటే ఆ యేసు నీ ప్రార్థన వింటాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నారు, పాట పాడినట్టే ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తు మన మధ్య సంచరిస్తున్నాడు. మీరు అడిగితే, మీరు హృదయం నుండి అడిగితే, నమ్ముతూ అడిగితే
యేసుక్రీస్తు నాకు ఆ రుచి కావాలి, నాకు అనుభవం కావాలి, నాకు మార్గం కనబడాలి. ఒకవేళ వ్యసనమే ఉండవచ్చు, ఏదో ఒక అలవాటుని ప్రారంభించి అది వ్యసనం అయిపోయి ఉండవచ్చు. ఏదో సరదాగా ప్రారంభించి ఒక వ్యసనం అయిపోయి ఉండవచ్చు మీ జీవితంలో. దీని నుండి నేను బయటికి రావాలండి, నేను అడిక్షన్లో ఉన్నానండి, నేను బయటికి రావాలి, ఇది ఒక సంఖ్యలాగా ఉంది నాకు, దీని నుండి నాకు మార్గం కావాలంటే యేసుక్రీస్తు నన్ను విడిపించు, నాకు మార్గం చూపించు అని మీరు వేడుకున్నట్లయితే యేసుక్రీస్తు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడే మీరు వేడుకోవచ్చు, మీ హృదయం తెరిచి వేడుకోవచ్చు. ఆయన ఉన్నాడు కాబట్టి ప్రార్థన వింటాడు. మీ ఇంట్లో వారు ఎవరైనా అలాగ ఉంటే మీరు అడగవచ్చు, మీరు ప్రార్థన చేయవచ్చు. మీ ఇంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయవచ్చు. నేను బాగానే ఉన్నాను కానీ మా ఇంట్లో సమస్య ఏది, నువ్వు మార్గం చూపించు అని. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మేమందరూ మార్గం తెలుసుకోవడానికి నీ ఒక్కగాను కుమారుణ్ణి వెనుతీయక మా కొరకు ఆ సిలువలో ప్రాయశ్చిత్తంగా మీరు అర్పించినందుకు వందనాలు. నాకు మార్గం చూపించావు, నా బ్రతుకుకు అర్థం కలిగించావు, ఇదిగో నా తండ్రికి కలిగించావు. ఇక్కడ ఉన్న పాస్టర్ గారు, పాస్టరమ్మ గారులకి లేక ఇతరులకు నువ్వు కలిగించావు. అలాగే ఇక్కడ కూడి వచ్చిన అందరికీ కూడా నువ్వు అందరికీ దేవుడవు గనుక, అందరినీ నీ స్వరూపంలో పోలికలో చేసుకున్న దేవుడవు గనుక, ఇదిగో వీరందరికీ నీవే మార్గమని వారి పరిస్థితుల్లో, వారి జీవితాల్లో మీరే ఇంటర్ఫేర్ అయి మీరే మిమ్మల్ని మీరు బయలుపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే యేసు మార్గం తెలియాలని వేడుకుంటున్నారో వారందరి జీవితంలో మీరు కార్యము చేయమని వేడుకుంటున్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు చేసిన కార్యాలని ఇప్పుడును మీరు ఆత్మ స్వరూపిగా ఉన్నారు కాబట్టి అదే కార్యాలని మీరు చేయండి, అదే కార్యాలని మీరు చేయండి. ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు కనుక ఎంతోమంది జీవితంలో చేశారు కదా. ఈ కూడి వచ్చిన ఈ ప్రియుల మీద, ఈ ప్రియుల వైపు నీ దృష్టి పడాలని, మీ కార్యము జరగాలని వేడుకుంటున్నాం. విన్న ఈ వాక్యం, ఈ మాటలు మమ్మల్ని ఆలోచనలో పెట్టాలి, మేము సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కూడిక దాదాపు ముగింపుకు వచ్చిందండి. అయితే ఇంకొక పాట స్పెషల్ నంబర్ పాడడానికి కొయర్ వారు సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి మనకు పాటలో నడిపించినట్లయితే, పాట పాడినట్లయితే దయచేసి మైక్ కొంచెం సెట్ చేయవలసిందిగా కోరుచున్నాం. సతీష్ గారు రండి, కొయర్ వారు ముందుకు రండి, దయచేసి ముందుకు వస్తే ఒక పాట పాడుతారు. ఆ తర్వాత పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూట ముగిస్తుంది. మీ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశాం, దయచేసి అందరూ ఆ డిన్నర్లో పాల్పొంది మీరు వెళ్ళాలని మనవి. మీకు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు అడగవచ్చు. ఒకవేళ నాకు ప్రార్థనే తెలియదు, నాకు సమస్య ఉంది, ప్రేయర్ చేయండి, ఆ నాటికలో జరిగినట్టే నిజంగా నా జీవితంలో జరగాలంటే మీరు వచ్చి ప్రార్థన కూడా చేయించుకోవచ్చు. దేవుడు కార్యం చేస్తాడు. సూర్యుడవు,
జరిగించాలంటే ఒకరి వలన కాదు, ఇద్దరి వలన కాదు. ఈ కార్యక్రమం ఈ రీతిలో జరగాలని మొదట ప్రార్థన చేశారు. చర్చిల వారు ప్రార్థన చేశారు, అన్నీ అనుకూలంగా ఉండాలి, బాగుండాలని. అయితే నేను వెళ్ళిన 3 కూటాల్లో కరెంటు పోయి వచ్చింది. అక్కడ వర్తమానం ఏంటంటే చీకట్లో వెలుగు. కాబట్టి అది పాజిటివ్గా తీసుకున్నాను నేను. ఐ థింక్ 2 కూటాల్లో కరెంటు పోయి వచ్చింది. 2 కూటాల్లో 3 చీకట్లో వెలుగని వెలుగు గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా పోకుండా మరి దేవుడు ఇంతవరకు చక్కగా నడిపించారు. ప్రార్థన విన్నాడు, దేవుడు కృప చూపించాడు. కాబట్టి మొదట దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో మా ఆహ్వానంని మన్నించి అనేక మంది మరి ప్రియులు పిలువగానే మీరు సమయం తీసుకొని 2-3 అవర్స్ వచ్చి మాతో గడపాలని చెప్పి చాలామంది వచ్చారు. క్రొత్తవారు మీ అందరికీ వెల్కమ్ కూడా చెప్తున్నాను. అదే సమయంలో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు వచ్చారు, ఈ 2 hours 2.5 hours మాతో ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. ఈ కూటమి విషయము, ఈ కార్యక్రమంలో సాయం చేసిన యవనస్తులు ఏంటి, పెద్దలు ఏంటి, మ్యూజిక్ వారేంటి, వీడియో వారేంటి, ఇంకా మాటలు లేదండి. చాలా పనులు చాలామంది చేశారు. అందుకే నేను పేరుని బట్టి వెళ్ళట్లేదు. అందరినీ దేవుడు దీవిస్తాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఇంకా ఇటువంటి కార్యక్రమం చేయడానికి దేవుడు మీకు ఇంకా ఆశ, తలాంతులు, సామర్థ్యాలు ఇచ్చి మిమ్మల్ని ఇంకా బాగా దేవుడు వాడుకోవాలి. చూడండి, భోజన విషయం కూడా, ఆహార విషయం కూడా, ఆ విషయం కూడా ఒక బ్రదర్ నాదే అని. సో అలాగా అన్ని విషయం ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని జరిగించారు. కాబట్టి ఇది చూడండి, ఈ చక్కని బ్యానర్. ఉదయం ఒక ఫ్యామిలీ ఊరికే చూడడానికి వచ్చారు. ఫోటో తీసుకుంటామండి అన్నారు. ఏట్రా నా ముఖం చూసి ఫోటో తీసుకుంటాను అంటున్నారు అనుకున్నాను. తర్వాత అన్నారు బ్యానర్ అండి అన్నారు. ఈ బ్యానర్ చాలా బాగుందండి, ఈ పైన ఈ డెకరేషన్ అంతా చాలా బాగుందండి, ఫోటో తీస్తున్నాం, ప్లీజ్ గో హెడ్ అన్నా. ఇది ఒక బ్రదర్, నేను చేస్తాను, మీకెందుకు, నేను పంపిస్తాను, ఐ విల్ టేక్ కేర్ అన్నారు. ఇదంతా ఆయన చేశారు. సో అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఈ రీతిలో సహకరించినందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామ పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చాం కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడితే, చాలా సమయం కూర్చున్నారు. పాస్టర్ గారు, ఈ క్రైస్తవ ప్రార్థన సహవాసం వ్యవస్థాపకులు వారే, ఈ చర్చ్ ఫౌండర్ వారే. 4 జిల్లాల్లో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఈ 4 జిల్లాల్లో ఆయన తిరిగి ప్రయాణం చేసి సువార్త చెప్తే ఈనాడు ఈ రీతిలో మేము సంగమయ్యాము. వారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన, వారి ఆశీర్వాదంతో మరి పాస్టర్ గారు సత్యమణి కూడా ఉన్నారు. మరి ఆమెను మర్చిపోకూడదు. వారు సహకరించారు. ఇద్దరు మన మధ్య ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికని ముగించుకుందాం. తర్వాత అందరు కూడా డిన్నర్ తీసుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా దేవ, నీ మహాకృపలో ఈ రీతిగా మేము క్రిస్మస్ జరుపుకోవడానికి నువ్వెంతో కృప చూపినందుకు నీకు స్తోత్రములు చెల్లించున్నాం. ప్రభువా, క్రిస్మస్ సందేశము దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపి నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి చేసిన ఏర్పాటు దేవా. నీ మహాకృపలో ఈనాడు ఈ కార్యక్రమం అంతా ఇక్కడ చేసుకోవడానికి నీ కృప మా ఎడల ఉంచినందుకు స్తోత్రములు. ఈ ఆటంకము లేకుండా సమస్తము చక్కగా జరిగించినందుకు స్తోత్రములు. నీ మహాకృప మా అందరి ఎడల ఉంచి నీ దేవుని ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు
పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తియు సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.